ఏళ్ళు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 3 ఏళ్ల కోసమా 4 ఏళ్ల కోసమా ఎన్నేళ్ల టర్మ్ ఉంటే అన్నేళ్ళు పెడతారనమాట. అది జరగబోయేది. సార్ ఒకటి జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక రావడం మంచిదే అన్ని రకాలుగా, ఎందుకంటే ముందే చాలాసార్లు అనుకుని మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖర్చు రకంగా చూసుకుని ఈ రకంగా. కానీ ఇప్పుడు మీరన్న పాయింట్ లాంటిది నేను అడగలను, ఎక్కడైనా రేపొద్దున్న ఈ జమిలీ మొదలైపోయిన తర్వాత అవిశ్వాసం లాంటిది ఏర్పడితే ప్రభుత్వాలు నిజంగా కూల్ చేస్తే, అంటే అటువంటి దాటికి తావు లేకుండా ఏమైనా చట్టం చేస్తారా? అటువంటిది జరిగితే వాళ్ళు వెయిట్ చేయాల్సిందేనా మళ్ళీ 3 ఏళ్ళో 4 ఏళ్ళో? లేదు, అదే నేను చెప్తోంది. ఎన్నేళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ఉంది, ఏడాది అయింది. ఇప్పుడు ఈ చట్టం వస్తే గనక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 4 ఏళ్ల వరకే. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్స్ కాన్సెప్ట్. ఎమ్మెల్సీ గనక మధ్యలో పదవి వదులుకున్నాడు అనుకోండి, మిగతా ఎంత టర్మ్ ఉందో అంతే. మీకు అప్పుడు గుర్తుందా అనురాధ గారిది 2 ఏళ్లకో ఏమో టర్మ్ ఉన్నటువంటి దాంట్లో వస్తే ఆమె వద్దని చెప్పేసి, ఆ తర్వాత లేదు నేను అట్ట అనలేదని ఆమె చెప్పింది, కానీ అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాతన ఈవిడ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచింది ఈజీగా. అంటే గుర్తుండడానికి చెప్తున్నా పాయింట్. అట్లాగే ఇప్పుడు రాజ్యసభకి సంబంధించి ఈయన విజయసాయిరెడ్డిది ఉంది, ఆ 4.5 ఏళ్ళేమో ఉంది ఆయనకి టర్మ్, అంతవరకే ఆయనకు వర్తిస్తుంది. ఎవరికి? ఇప్పుడు తీసుకున్న పాకా సత్యనారాయణ గారికి. అట్లాగే ఉంటది ఎమ్మెల్సీ ఎంపీలకి రాజ్యసభకి. సేమ్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటది. ఇప్పుడు ఎలక్షన్ అయితే ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోద్ది, అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం కూలిపోతే 5 ఏళ్ళు ఉండదు. ఎన్ని రోజులు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డెడ్ లైన్ ఉంటుందో అంతవరకే ఉండేటట్టుగా ఇది ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 3 ఏళ్ల కోసం ఎన్నుకోండి అని చెప్తుంది.